అవుతుండే ఆ రోజు నేనే మున్సిపల్ మంత్రిని నన్నే పిలిచిండు ఒకరోజు పోచారం శ్రీనివాసరెడ్డి పిలిచి అంకుల్ అంకుల్ బాన్స్వాడని మున్సిపాలిటీ చేయ అంకుల్ అన్నాడు నేను చేస్తే ఏమైంది పైసలు కావాలి కదా మరి అభివృద్ధి అన్నాడు అవి కూడా ఇచ్చిన నేను ఆ రోజు మున్సిపల్ మంత్రిగా 60 కోట్ల రూపాయలు మొదలు ఒకసారి ఇచ్చిన అటెనక కేసీఆర్ గారు మళ్ళొక 25 కోట్లు ఇచ్చిండు ఇదే బాన్స్వాడకు మళ్ళా తర్వాత 500 కోట్ల రూపాయలతోని ఇండ్లు భవనాలు ఆసుపత్రి కుల సంఘాల భవనాలు మొత్తం దానికి పైసలు ఇచ్చిండు 40 కోట్లతోని ఇగో ఈ మెయిన్ రోడ్ మీద డివైడరు ఇగో చెట్లు లైట్లు ఇవన్నీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకెళ్ళి పెట్టలే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ సార్ ఇచ్చిండు తప్ప పోచారం పీకిందేమీ లేదు నిజంగానే పీకిందేమని ఉంటే మరి కాంగ్రెస్ లకు పోయినాక 1 రూపాయి తెచ్చినవా రేవంత్ రెడ్డి సంకనాకినాక 1 రూపాయి ఇచ్చిండేవాడు ఎంగిలి మెతుకులు నీకేసిండేమో నీ పిల్లలకేసిండేమో గాని బాన్స్వాడకు రూపాయి వచ్చిందా మా రైతులకు రైతు బంధు పడ్డదా ఇవాళ ఏం తారీఖు ఫిబ్రవరి 7 తారీఖు కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ ఆఖరి వారంలో టింగు టింగు అని ఫోన్ మోగుతుండే రైతు బంధు పడుతుండే దుకాణాలు నడుస్తుండే రైతులు మంచిగుంటుండే మీరు ఒక్క ఫోన్ కొడితే ఆటో తమ్మునికి ఆటో అన్నకు ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే ఇలా యూరియా బస్తా కోసం మన బతికేంది మళ్ళా లైన్లు కడుతుర్రా మంచిగా మరి బాగున్నదా మార్పు మంచిగుందా అందుకే అంటున్నా పోచారం శ్రీనివాసరెడ్డికి ఇవన్నీ నచ్చినాయట ఏది యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి నచ్చిందంట రైతు బంధు దొరకకపోవడం నచ్చిందంట మొత్తం 6 గ్యారెంటీల పేరు మీద మోసం నచ్చిందంట అందుకే పోయి కాంగ్రెస్ లో వచ్చిందంట ఇంకా చాలా చేసినాం మనం పనులు మన ప్రభుత్వంలో ఆనాడు నసరులాబాదు చందులాలు మోస్రా రుద్రూర్ పుతంగల్ మండలాలు కొత్త ఏర్పాటు చేసుకున్నాం 2 రుద్రూర్ సర్కిల్ బాన్స్వాడ పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాం 42,000 మందికి కేసీఆర్ గారు రాకముందు 200 రూపాయ పెన్షన్ ఉంటుండే కేసీఆర్ వచ్చినాకనే 2000 పెన్షన్ అయింది కరెక్టా కాదా కేసీఆర్ ఇచ్చే పెన్షన్ తప్ప కొత్తగా ఏమైనా వచ్చిందా చెల్లె 1 రూపాయని పెరిగిందా మరి ఎందుకు పోయిండల్లా కాంగ్రెస్ పార్టీలకు చెప్తాడా పోచారం శ్రీనివాసరెడ్డి అట్లాగే 42,000 మందికి ఆసరా పెన్షన్లు 70,000 మందికి రైతు బంధు ఇలా కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు కానీ ఆ 10,000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు యాదికున్నదా 2 బార్ రైతు బంధు బి దోకాది అయిన ఆ పెన్షన్లు కూడా 2 నెలలు కొట్టిండు 2,000 పెన్షన్లు అట్లాగే 14,000 మందికి రైతు బీమా రైతు చచ్చిపోతే ఇచ్చే 5 లక్షల రూపాయలు దేశంలో ఏ ప్రభుత్వం ఏది ఒక కేసీఆర్ ప్రభుత్వమే ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక అది కూడా బంద్ పెట్టిండు అట్లాగే 15,000 మందికి కళ్యాణ లక్ష్మి 30,000 మందికి కేసీఆర్ కిట్లు నేను ఒక్క మాట అడుగుతా ఏమన్నారు ఆ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తుంటే కేసీఆర్ ఇచ్చే చెక్కు 1,116 ఏడ సరిపోతుంది లగ్గం అయిపోయినాక వస్తుంది పిల్లగాళ్ళు పుట్టినాక వస్తుంది నేను రాగానే సోనియా గాంధీ మీద ఒట్టు సోనియా గాంధీ తోడు నేను వెంటనే తులం బంగారం ఇస్తా ఇచ్చిండా ఎంత పిరమైంది ఇప్పుడు బంగారం ఎంత అయింది ఇప్పుడు బంగారం 1,75,000 రూపాయలు అయ్యింది ఇంట్లో నా భార్య కూడా తిడుతుంది నన్ను ఏమయ్యా కొనమంటే కొనకపోతే చూడు ఎంత పిరమైందని తిడుతుంది ఆడోళ్ళందరూ తిడుతురు అంతేనా మరి ఈ లంగల మాటలు వింటే నేను చెప్పిన ముందే ఇది వరకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినకుర్రి వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే బ్యాచ్ దొంగలు వీళ్ళు తాండుపాలెం దొంగలు స్టువర్ట్పురం దొంగలు వీళ్ళు అందుకే అంటున్నా నేను అసలు దొంగలను నమ్మితే కొంప కొల్లేరైతుందని ముందే చెప్పిన ఇగో ఇంకొక మాట నేను ఒక మాట అడుగుతా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరైనా గర్భవతి అయితే ఆడపిల్ల ఇంటికాడికి వచ్చి బండ్లు ఎక్కించకపోయి సర్కార్ దవాఖానకు తీసుకపోయి అక్కడ మంచిగా ప్రసూతి అయినాక చేతుల ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000 మగపిల్లగాడు ఉడితే 12,000 చేతుల మంచిగా జాన్సన్ సబ్బులు జాన్సన్ మంచి పౌడర్లు అన్ని పెట్టి చేతుల కేసీఆర్ కిట్టు పెడుతుండే ఇలా వస్తుందా కేసీఆర్ కిట్టు జోర్సే బోలో కేసీఆర్ కిట్టు వస్తుందా బతుకమ్మ చీర వస్తుందా రంజాన్ తోఫా వస్తుందా క్రిస్మస్ కానుక వస్తుందా రైతు బంధు వస్తుందా అయినా కాంగ్రెస్ కే ఓటేద్దామా వాళ్ళకు సిగ్గులేదు మనకు లేదా ఆలోచన చేయండి ఇంకొక మాట ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటెనక పొలమమ్మి కట్టించినట్టు పోజులు కొడుతున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిండు కదా ఈయన ఏమని ఇచ్చిండా ఈయన ఇంటెనక పొలం అమ్మిండా యాడికెళ్ళి ఇచ్చిండు ఆ రోజు కేసీఆర్ గారు నువ్వు మంకుపట్టు పడితే పెద్ద మనిషి కదా నాకు దగ్గరోడు కదా మంచిగా నిజామాబాద్ జిల్లాలో ఏమన్నా సహాయపడతాడేమో అంత పార్టీకి గాని ప్రజలకు గాని అని చెప్పి ఒక్క బాన్స్వాడ నియోజకవర్గానికే 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు
అవన్నీ కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఇండ్లు కాదు, మర్చిపోకుండ్రి. అట్లాగే నేను ఒక మొత్తం కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రభుత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో అభివృద్ధి చేసిండి. ఇవాళ నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను కావాలంటే ఊరంతా ఫ్లెక్సీలు పెడతా. ఏం పనులు చేసినాం మేము ఆనాడు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్, జకోలా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేసినాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్ లో వచ్చినాక ఏం చేసినావు బాన్స్వాడకు చెప్పగలుగుతావా? ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు చెప్తావా? ఆ రోజు ఇచ్చిన జీవోలు తప్ప, ఆ రోజు చేసిన పనులు తప్ప కొత్తగా ఒక్కటన్నా అయిందా ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇయ్యాలా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేంది. మరి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిరు? 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరికి ఉపయోగపడ్డారు? రైతుకు ఉపయోగపడ్డావా? మా ముస్లిం సోదరులకు ఉపయోగపడ్డావా? లేదా గిరిజనులకు ఉపయోగపడ్డావా? ఎస్సీలకు ఉపయోగపడ్డావా? చెప్తివి కదా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, దళిత బంధు గిరిజన బంధు అంటివి. 12 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? ఎక్కడన్నా ఒకరికి ముట్టిందా? మైనారిటీ బంధు ఇస్తా అంటివి, మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అంటివి, వాళ్ళకు కూడా ఇయ్యాల మోసం చేస్తేవి. అందుకే నేను అంటున్నా, ఆలోచించి ఓటేయండి 11 తారీఖు నాడు. మన కాడ పైసలు లేకపోవచ్చు పోచారం లెక్క, ఎందుకంటే అక్కడ ఆంబోతులు దున్నపోతులు ఏమో ఉన్నాయట. రేవంత్ రెడ్డి చెప్తుండే, నాకు ఎరగలేదు, నేను అంటలేను. నేను పెద్ద మనుషులను తిట్టే అలవాటు నాకు లేదు. రేవంత్ రెడ్డి తిట్టిండు, రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లే నేను చెప్తున్నా. ఆంబోతులు దున్నపోతులట. మరి ఆంబోతులు దున్నపోతులు తిన్నవి సాలదన్నట్టు ఇవాళ పైసలు ఇచ్చి మీ దగ్గరకు వస్తారు. మా ఆడబిడ్డలందరూ నేను ఒకటే కోరుతున్నా, యాద పెట్టుకొని ఒకటే మాట, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి పంపిన లంగ పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ. వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడతారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? 1000 రూపాయలు ఇస్తే మెల్లగా అడుగురి, బిడ్డ 1000 రూపాయలు ఇచ్చినవు సంతోషం, మరి మిగిలిన 99,000 ఎప్పుడు ఇస్తావురా అని అడుగురి. అంటే వాడు మిగిలిన 99,000 దాకా నేను ఏమైనా బాకీ ఉన్నానా నీకు అంటాడు. అవు బిడ్డ బాకీ ఉన్నావు, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా నెలకు 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి 26 నెలలాయే కదా బిడ్డ, 1,05,000 వేయాలి నువ్వు. మరి 1000 రూపాయలు అయితే మిగతా 1,04,000 ఎవడిస్తాడరా? పోచారం శ్రీనివాసరెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాన్ అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు కొడుక, ఎప్పుడు ఇస్తాడు అని అడుగుండ్రి. రెండోది మజబూర్ చేస్తారు మీకు. ఏమంటారు? చేతిలో 1000 రూపాయలు పెట్టి నువ్వు ప్రమాణం చేయి అలా దేవుని పటం పెడతారు నీ ముంగట పెట్టి, దాన్ని షేజాప్ అంటారు. మీరు షేజాపాలి మంచిగా, షేజాపి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రమాణం చేయమంటే చేయాలి. మనసులో ఏమనుకోవాలి? తుప్పాలు అనుకోవాలి. అప్పుడు ప్రమాణం లేదు, ఇమానం లేదు, ఏం ఫరక్ పడది. మంచిగా మోసాన్ని మోసంతోనే జయించాలి. ఇక్కడ ఉన్న మోసగాడు ఎమ్మెల్యే కేసీఆర్ కే మోసం చేసిండు. ఆయనకు మీరు మోసం చేస్తే దేవుడు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తాడు. అల్లాహ్ ఆప్కో ఆశీర్వాద్ దేగా. ఆయనకు బక్కా మోసం చేయాలి. 1000 రూపాయలు ఇస్తే 2,000 ఇయ్యని తీసుకోవాలి, 2,000 ఇస్తే 4,000 ఇయ్యని తీసుకోవాలి. కానీ ఓటు ఎవరికేయాలి? మంచి చేసిన కేసీఆర్ సార్కి వేయాలి, కారుకి వేయాలి. మళ్ళా గరీబుల సర్కారు తెచ్చుకోవాలి. అది హిందువులైనా ముస్లింలైనా కేసీఆర్ అందరినీ 2 కళ్ళలాగా చూసుకున్నాడు. केसीआर साहब ऐसे लीडर है जो मजहब के नाम पे कभी सियासत नहीं करे. हमारे मुसलमान भाइयों से बहनों से मेरी गुजारिश है, कभी मखदूम मयूद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चलेते चलो, सारे जमाने को साथ लेके चलो. केसीआर ऐसे लीडर है जो हर किसी को साथ लेके गए. आपके बच्चों की आला से आला तालीम के वास्ते टिमरी स्कूल लगाए केसीआर साहब, खवातीनों के वास्ते 97 स्कूल और हमारे नौजवान बच्चों के वास्ते 104 स्कूल, कुल मिला के 208 स्कूल आपके बच्चों